హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సంగీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వేడి వేడి మిరపకాయ బజ్జీ. వర్షాకాలంలో చల్లని కూల్ వెదర్లో ఇలా హాట్గా మిర్చి బజ్జీ ఎవరికైనా తినాలనిపిస్తుంది కదండి. ఈ స్టైల్లో మిర్చి బజ్జీ చేసుకోండి. అచ్చం మిర్చి బండి స్టైల్లో వస్తుందండి టేస్ట్. మరి ఈ మిరపకాయ బజ్జీని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. దీనిలోకి ఒక స్పూన్ బియ్యం పిండి, హాఫ్ స్పూన్ ఉప్పు, పావు స్పూను వంట సోడా, ఒక స్పూను కారం, కొంచెం పసుపు లైట్గా వేసుకోవాలి. ఇది వామ్ అండి. వామ్ ఒక పావు స్పూన్ వరకు వేసుకొని ఇలా నలిపి వేయాలి. చూసారుగా, ఇలా నలిపి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. బజ్జీలకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. దీనిలో కొంచెం ఆయిల్ కూడా వేస్తే బజ్జీ అనేది పొంగుతూ బాగా వస్తుంది. చూసారుగా, ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా చేయితో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేయాలి. పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే మిర్చి బజ్జీ అంత బాగా వస్తుంది. చూసారుగా, ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇలా జారుడుగా ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది బజ్జీ మిర్చి అండి. ఇలాంటి మిర్చీలను తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ కట్ చేసి ఇలా నిలువుగా మిర్చిని చీరాలి. చీరి అందులోని గింజలను తీసేయాలి. ఇలా కట్ చేయడం వల్ల ఎడ్జెస్ మిర్చి బజ్జీ అనేది కరెక్ట్గా వస్తుంది షేప్. మళ్ళీ మన గింజలు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని మిర్చీలను రెడీ చేసి పెట్టుకోవాలి గింజలు తీసి. ఇప్పుడు ఇది ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు ఇలా గుజ్జులా తయారు చేసుకొని దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది నువ్వుల పొడి. కొంచెం నువ్వులను వేయించి అందులో కొంచెం జీలకర్ర వేసి పొడి చేసి రెడీ చేసి పెట్టుకొని ఇలా చింతపండు గుజ్జులో వేసి కలపాలి. ఇది మిర్చిలోకి స్టఫ్లా పెట్టాలి. ఒకవేళ మీకు ఈ స్టఫ్ వద్దనిపిస్తే జస్ట్ సాల్ట్ యాడ్ చేసినా సరిపోతుంది. చూసారుగా, ఈ విధంగా అన్ని మిర్చిల్లోకి ఇలా స్టఫ్ను అప్లై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిర్చి బజ్జీ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసిన తర్వాత కొంచెం పిండిని ఇలా గిన్నెకి గీరుతూ ఇలా వేసేయాలి మిర్చీలని. ఇలా వేయడం వల్ల మిర్చి కూడా లోపలి వరకు బాగా ఫ్రై అవుతుంది. చూసారుగా, ఈ విధంగా ఇలా వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయొద్దు. ఒక 1 మినిట్ తర్వాత ఇలా మెల్లగా కలపాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. చూసారుగా, ఈ విధంగా ఫ్రై చేయాలి మిర్చీలని. చూసారుగా, మిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మిర్చీలను ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు బాగా కాలుతాయి. చూసారుగా, అన్ని మిర్చీలను ఈ విధంగా 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకొని ఈ విధంగా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హాట్ మిర్చి బజ్జీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.